హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే 34 చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు చిన్న విషయాన్ని ముగించకుండా సాగదీస్తూ ఉంటారు కదా. మీరు విషయాన్ని సాగదీస్తున్నారు. యు ఆర్ ఎలాంగేటింగ్ ద మ్యాటర్. యు ఆర్ ఎలాంగేటింగ్ ద మ్యాటర్. కొందరు సమస్య కాని దానిని కూడా సమస్యలాగా భావిస్తూ ఉంటారు కదా. నిజానికి ఇది సమస్య కాదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ యాన్ ఇష్యూ. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ యాన్ ఇష్యూ. ఎక్కడికైనా వెళ్ళడం ప్రమాదమని భావిస్తే అక్కడికి వెళ్ళొద్దని చెబుతాం కదా. పొరపాటున కూడా అక్కడికి వెళ్ళకు. డోంట్ గో దేర్ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ గో దేర్ ఈవెన్ బై మిస్టేక్. కొందరికి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పొద్దని చెప్పినా మళ్ళీ అబద్ధాలు చెబుతూనే ఉంటారు కదా. ఇప్పుడు కూడా అతను అబద్ధం చెబుతున్నాడు. ఈవెన్ నౌ హీ ఈజ్ టెల్లింగ్ ఎ లై. ఈవెన్ నౌ హీ ఈజ్ టెల్లింగ్ ఎ లై. ఎంత సమయం ఇచ్చినా చెప్పిన పని పూర్తి చేయకపోతే నువ్వు ఇంకా పని పూర్తి చేయలేదా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ద వర్క్ ఎట్? హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ద వర్క్ ఎట్? మనం ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు మన పరిధిని దాటి మాట్లాడం కదా. ఇంతకు మించి నేను మాట్లాడలేను. ఐ కాంట్ టాక్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ టాక్ మోర్ దాన్ దిస్. మనం ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి చికాకు పెడుతూ ఉంటే వెళ్ళిపోమని మర్యాదగా చెబుతాం కదా. ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళు. గో ఫ్రమ్ హియర్ రెస్పెక్ట్ఫుల్లీ. గో ఫ్రమ్ హియర్ రెస్పెక్ట్ఫుల్లీ. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుని సలహా ఇస్తూ ఉంటే సలహా ఇవ్వడానికి మీరెవరు అని అడుగుతాం కదా. హూ ఆర్ యూ టు ఆఫర్ అడ్వైస్? హూ ఆర్ యూ టు ఆఫర్ అడ్వైస్? కొన్ని సందర్భాలలో నిజం చెప్పాలని ఉన్నా చెప్పలేం కదా. నిజం చెప్పాలనుకున్నా చెప్పలేను. ఐ కాంట్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు. ఐ కాంట్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు. మన ప్రాణ స్నేహితులతో మనం మాట్లాడకుండా ఉండలేం కదా. నేను అతనితో మాట్లాడకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ టాకింగ్ టు హిమ్. ఐ కాంట్ హెల్ప్ టాకింగ్ టు హిమ్. ఏదైనా అవసరం ఉంటే ఎవరినైనా కలవాల్సి వస్తుంది కదా. అలా అయితే మీరు అతన్ని కలవాలి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ యూ షుడ్ మీట్ హిమ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ యూ షుడ్ మీట్ హిమ్. అలాగే మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని ఇలా చెప్పాలి. సమ్వన్ హ్యాస్ కమ్ టు మీట్ యూ. సమ్వన్ హ్యాస్ కమ్ టు మీట్ యూ. ఎవరికైనా మనపై కోపం ఉందేమో అనిపిస్తే ఆ విషయం చెప్తాం కదా. అతను బహుశా నాపై కోపంగా ఉండవచ్చు. హీ విల్ లైక్లీ బీ యాంగ్రీ విత్ మీ. హీ విల్ లైక్లీ బీ యాంగ్రీ విత్ మీ. ఒక్కోసారి మనం ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరైనా వద్దని చెప్పినా మనం వినిపించుకోం కదా. ఎవరేమి చెప్పినా నేను అక్కడికి వెళ్తాను. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ ఐ విల్ గో దేర్. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ ఐ విల్ గో దేర్. పరీక్షలు దగ్గరికి వచ్చిన తర్వాత కొందరు పగలు రాత్రి చదువుతూనే ఉంటారు కదా. అతను పగలనక రాత్రనక చదువుతూనే ఉంటాడు. He keeps studying day and night. He keeps studying day and night. కొత్త ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ఆ విషయం స్నేహితులతో చెప్తాం కదా. నేను కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాను. I am thinking of buying a new house. I am thinking of buying a new house. కొందరు తినే విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతను తినే విషయంలో చాలా మొండివాడు. హీ ఈజ్ వెరీ స్టబన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్.
హీ ఈజ్ వెరీ స్టబన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్. మనం అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదో ఒక సాకు చెప్పి వెళుతూ ఉంటాం కదా. మిమ్మల్ని కలవాలనే సాకుతో ఇక్కడికి వచ్చాను. ఐ కేమ్ హియర్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మీటింగ్ యూ. ఐ కేమ్ హియర్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మీటింగ్ యూ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా డబ్బుని వృధాగా ఖర్చు చేస్తూ ఉంటే పొదుపు చేయమని సలహా ఇస్తాం కదా. డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకోండి. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ. ఆఫీసులో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఎలాంటి పరిస్థితిలోనైనా తప్పకుండా ఆఫీస్కి వెళ్తాం కదా. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఆఫీస్కి వెళ్ళాను. ఐ వెంట్ టు ద ఆఫీస్ ఇన్ స్పైట్ ఆఫ్ ద హెవీ రెయిన్. ఐ వెంట్ టు ద ఆఫీస్ ఇన్ స్పైట్ ఆఫ్ ద హెవీ రెయిన్. ఎవరైనా మనల్ని అనుకరిస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను అనుకరిస్తున్నాడు. హీ ఈజ్ ఇమిటేటింగ్ మీ. హీ ఈజ్ ఇమిటేటింగ్ మీ. ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు సలహాలు ఇస్తూ ఉంటే నాకు చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతాం కదా. హూ ఆర్ యూ టు టెల్ మీ? హూ ఆర్ యూ టు టెల్ మీ? అలాగే కాసేపట్లో సినిమా ప్రారంభమవుతుంది అని ఇలా చెప్పాలి. ద మూవీ విల్ బిగిన్ ఇన్ ఎ వైల్. ద మూవీ విల్ బిగిన్ ఇన్ ఎ వైల్. కొందరు మనతో అబద్ధం చెప్పరని పూర్తి నమ్మకం ఉంటుంది కదా. అతను నాతో ఎందుకు అబద్ధం చెబుతాడు? వై వుడ్ హీ లై టు మీ? వై వుడ్ హీ లై టు మీ? ఇంగ్లీష్లో మాట్లాడడం రాని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా సాధన చేయాలి కదా. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం సాధన చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్. యూ షుడ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్. కొందరు చెడు అలవాట్లకు బానిసలై చెడిపోతూ ఉంటారు కదా. అతను చెడిపోతున్నాడు. హీ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్. హీ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఎవరైనా సమయానికి చేరుకోలేరు కదా. ఆమె ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. షీ విల్ లైక్లీ బీ లేట్. షీ విల్ లైక్లీ బీ లేట్. ఏదైనా గతానికి సంబంధించిన ఫోటో చూసినప్పుడు అప్పటి రోజులు గుర్తుకొస్తాయి కదా. ఈ ఫోటో నా చిన్ననాటి రోజులను గుర్తు చేస్తుంది. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ డేస్. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ డేస్. ఏదైనా వస్తువుని చూశారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఇది చూసావా? హ్యావ్ యూ సీన్ దిస్? హ్యావ్ యూ సీన్ దిస్? తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించమని అడుగుతాం కదా. వీలైతే నన్ను క్షమించు. ఇఫ్ పాసిబుల్ ఫర్గివ్ మీ. ఇఫ్ పాసిబుల్ ఫర్గివ్ మీ. ఏదైనా కలుషితమైన ఆహారం తింటే అస్వస్థతకు గురవుతారు కదా. ఆహారం తిన్న వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. సూన్ ఆఫ్టర్ ఈటింగ్ ద ఫుడ్ హీ గాట్ సిక్. సూన్ ఆఫ్టర్ ఈటింగ్ ద ఫుడ్ హీ గాట్ సిక్. ఎవరికైనా మనం చెప్పాలనుకున్న విషయం చెప్పిన తరువాత నేను చెప్పాలనుకున్నది చెప్పాను అంటాం కదా. I said what I wanted to say. I said what I wanted to say. కొందరికి క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నాకు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. I am fond of playing cricket. I am fond of playing cricket. ఎవరినైనా రమ్మని అడిగినప్పుడు వాళ్ళు రావడానికి ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి రండి అని అడుగుతాం కదా. జస్ట్ కమ్ వన్స్. జస్ట్ కమ్ వన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.